హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. హార్దిక్ పాండే భార్య నటాసా స్టాన్కోవిక్ తన సోషల్ మీడియా అంటే ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్ పెట్టింది. సో వెనకేమో చూసుకున్నట్లయితే ట్రాఫిక్ సైన్స్ కి సంబంధించింది, దానిపైన స్టేట్మెంట్ కి సంబంధించి ఇది హార్దిక్ పాండేకి సంబంధించి ఆవిడ పెట్టిందని చెప్పేసి అని చాలా మంది భావిస్తూ ఉన్నారు, అభిప్రాయపడుతున్నారు. ఈవెన్ నేషనల్ మీడియా కూడా అదే చెప్తుంది. మరి ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ సౌజన్య. సో హార్దిక్ పాండ్యా వైఫ్ నటాషా అంటున్నారు, నటాసా అని కూడా అంటున్నారు. నటాషా స్టాన్కోవిక్ తన మోడల్. సో ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. బట్ ఈ మధ్య కాలంలో గత కొన్ని రోజులుగా చూసుకున్నట్లయితే ఇద్దరు విడిపోయేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, డివోర్స్ తీసేసుకుంటున్నారని కూడా మాటలు వస్తున్నాయి. సో దానికి ఇప్పుడు ఒక 4-5 అవర్స్ బ్యాక్ పెట్టినటువంటి ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ ఏదైతే ఉందో నటాషా అకౌంట్ లో, సో దానికి హాజ్యం పూసినట్లుగా అనిపిస్తుంది అంటారు. ఇది కేవలం హార్దిక్ పాండ్యాకి సంబంధించి తను ఉద్దేశించే నటాషా పెట్టారు అని అంటున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? మీ అభిప్రాయం ఏంటి? సాధారణంగా ఐపీఎల్ జరుగుతూ ఉంటే వాళ్ళ హస్బెండ్స్ కి సపోర్ట్ చేస్తూ భార్యలు అక్కడి నుంచి గర్ల్ ఫ్రెండ్స్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే వాళ్ళు సపోర్ట్ చేస్తూ అక్కడి నుంచి మనకి వాళ్ళు కనుక ఫోర్లు కొట్టినా లేకపోతే వికెట్లు తీసినా క్యాచ్ పట్టినా వాళ్ళు ఎంతగా అక్కడి నుంచి కేరింతలు కొడుతూ నవ్వుతూ అరుస్తూ ఎలా ఉంటారో మనం చూస్తూ ఉన్నాము. కానీ ఈ ఐపీఎల్ సీజన్లో ప్రత్యేకించి కొట్టొచ్చినట్లు కనిపించిన ఒకే ఒక అంశం ఏంటంటే హార్దిక్ పాండ్యా ఫ్యామిలీ మెంబర్స్ నటాషా కానీ వాళ్ళ అబ్బాయి కానీ అసలు స్టాండ్స్లో కనిపించకపోవడం. సో అప్పుడే వాళ్ళిద్దరి మధ్య దూరం పెరిగిపోయింది, విడిపోబోతున్నారని చెప్పేసి ఈ ఐపీఎల్ సీజన్ జరుగుతున్నప్పుడే ఒక రూమర్ బయటికి వచ్చింది. సో దానికి వాళ్ళిద్దరూ అంటే తను కానీ లేకపోతే హార్దిక్ కానీ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా వాళ్ళు ఏవైతే షేర్ చేసుకుంటున్నారో అవి ఒకరికొకరు సంబంధించి అసలు చేసుకోలేదు. సో వాళ్ళు ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళదే చేసుకుంటూ వచ్చారు కానీ పోస్ట్ పెడుతూ వచ్చారు కానీ వాళ్ళిద్దరికీ కలిపినటువంటి ఏ పోస్టు కనిపించలే ఈ 3 నెలల కాలంలో. దాంతో వాళ్ళ మధ్య దూరం బాగా పెరిగిపోయింది అనే ప్రచారం అయితే బాగా జరుగుతూ వచ్చింది. దట్టు ఈ ఐపీఎల్ సీజన్లో హార్దిక్ పాండ్యా అటు ప్లేయర్గా ఇటు కెప్టెన్గా ఫెయిల్యూర్ అయ్యాడు అని చెప్పి బాగా విమర్శలు వచ్చాయి. సో 2 ఏళ్ల క్రితం తను ఏ ఫ్రాంచైజీ అయితే గుజరాత్ టైటాన్స్ కెప్టెన్గా ఫస్ట్ టైం కెప్టెన్గా చేసి దాన్ని విజేతగా నిలిపాడు. సో తర్వాత అంటే ఆ తర్వాత సంవత్సరం కూడా దానికి కెప్టెన్గా వ్యవహరించినప్పటికీ కూడా అది గెలిపించలేపాడు. సో ప్లే ఆఫ్స్ దాకా రాలేకపోయింది. సో ఇప్పుడు మళ్ళీ ఏదైతే మొదట తన ఐపీఎల్ జర్నీని స్టార్ట్ చేశాడో అదే ముంబై ఇండియన్స్కి వచ్చాడు తిరిగి. దట్టు రోహిత్ని కాదని చెప్పేసి ఫ్రాంచైజీ యాజమాన్యం ఇతనికి కెప్టెన్సీ కట్టబెట్టింది. బట్ సో అటు యాజమాన్యం కానీ ప్లేయర్స్ కానీ లేదా ముంబై ఇండియన్స్ అభిమానులు కానీ తన మీద పెట్టుకున్నటువంటి ఆశలన్నింటినీ కూడా అతను బొమ్మ చేశాడనే చెప్పాలి. బహుశా అతని వ్యక్తిగత జీవితంలో ఏదైతే జరుగుతూ ఉందో నటాషాకి తనకి మధ్య అది ఏమన్నా అతని ఆట మీద ప్రభావం చూపిందా అనే కోణంలో కూడా ఈరోజు సోషల్ మీడియాలో కామెంట్లు కానీ చాలామంది పెడుతున్నటువంటి పోస్టులు బట్టి మనకు అర్థమవుతుంది. సో ఈరోజు లేటెస్ట్గా నటాషా పెట్టిన తన ఇన్స్టా అకౌంట్లో పెట్టినటువంటి ఆ పోస్ట్ ఏదైతే ఉందో, సో నడి రోడ్డు మీద ఒక ట్రాఫిక్ సిగ్నల్ లాగా, అంటే తను త్వరలో ఒకరు రోడ్డు మీదకి రాబోతున్నారు అని చెప్పేసి కూడా ఒక హింట్ ఆమె ఇచ్చినట్టుగా భావిస్తూ ఉన్నారు. సో అది ఖచ్చితంగా హార్దికే అనే అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇద్దరు విడిపోబోతున్నారు, అందులో భాగంగా భరణం కింద హార్దిక్ ఆస్తి ఏదైతే ఉందో దాదాపు 90+ crores ఆస్తి అయితే ఒక స్పోర్ట్స్ క్రీడా అని చెప్పేసి ఒక వెబ్సైట్ ప్రకారం 90 కోట్ల ఆస్తి ఉంది అతనికి హార్దిక్. అందులో 70%, సో 70% అంటే more than 60 crores నటాషాకి ఇవ్వాల్సి వస్తుంది భరణం కింద అని కూడా రాసేస్తున్నారు, వార్తలో
రాసేస్తూ ఉన్నారు. ఓకే. బట్ నిజంగా అంటే వాళ్ళ సైడ్ నుంచి అయితే ఇంతవరకు అఫీషియల్ గా వాళ్ళిద్దరు విడిపోతున్నట్లుగా కానీ లేదంటే డివోర్స్ తీసుకుంటున్నట్టుగా కానీ ఎవరు కూడా బయటకు పడలేదు. అవును. కానీ ఒకరికొకరు సోషల్ మీడియాలో తమ అకౌంట్స్ ద్వారా దూరం పాటిస్తూ వస్తున్నారు. పైగా తన అకౌంట్ ఏదైతే నేమ్ అయితే ఉందో చివరిలో పాండ్య అనే ఉంటుంది, ఆ పాండ్య పేరు తీసేసింది ఆమె. అవును. సో ఇది కూడా మరింత ఆజ్యం పోసింది ఈ రూమర్స్ కి. అంటే తను ఏదైతే ట్రాఫిక్ సైన్స్ కి సంబంధించి ఫోటో పైన సమ్మన్ గెటింగ్ ఆన్ రోడ్స్ అని చెప్పి తను పెట్టడం జరిగింది. ఒక స్మైలీతో దాని పక్కన కార్ కూడా ఉంది యాక్చువల్లీ. సో ఆ పెట్టిన దానికి హార్దిక్ పాండ్యాని అలా రాబోతున్నాడు అని ఎప్పుడైతే ఈ పోస్ట్ అలా వచ్చిందో దీని తర్వాత ఇంకొక పోస్ట్ కూడా వచ్చింది. తను రీసెంట్ గా ఐపీఎల్ మ్యాచ్ కూడా అటెండ్ అయ్యింది, హార్దిక్ సపోర్ట్ గా అలాంటిదేం లేదు అనేటువంటి కామెంట్స్ కూడా పోస్టులు కూడా వస్తూ ఉన్నాయి. ఓకే, అయితే ఇప్పటిదాకా మనకు చూస్తే నేను గమనించినంత వరకు తను అలా స్టాండ్స్ లో కనిపించిన దాఖలా లేదు. ఒకవేళ ఎవరన్నా చూసారేమో నాకైతే తెలియదు కానీ, బట్ అంత అంటే మీరన్నట్టు ఇద్దరికి విడాకులు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి తను ఐపీఎల్ మ్యాచ్ కి రాలేదు అని అన్నారు, వచ్చింది అని కూడా కొంతమంది పోస్టులు పెడుతున్నారు. రెండు ఉన్నాయి ఇందులో. ఓకే, అంటే ఎక్కువ ఆమె స్టాండ్స్ కు వచ్చి తనకు సపోర్ట్ చేస్తున్నట్లుగా దాన్ని బలపరుస్తున్నట్టుగా పెద్దగా నాకైతే కనిపించలేదు. ఓకే, బట్ ఎనీహౌ ఆమె తన పేరు చివర పాండే తీసేయటం అకౌంట్ కి, ఓన్లీ నటాషా స్టాంకోవిక్ అనే మాత్రమే ఉంచేయటం, ఇది ఖచ్చితంగా సంథింగ్ అని ఏదో మొత్తానికి సంథింగ్ ఫిషింగ్ అనే అభిప్రాయాన్ని అది బలపరుస్తుందన్నమాట మాత్రం వాస్తవం. సో వీళ్ళిద్దరూ ఎప్పుడో 2018లో ఒకరికొకరు పరిచయం అయ్యారు. 2020లో ఒక బోట్లో తను ప్రపోజ్ చేశాడు. 2023లో వాళ్ళ పెళ్లి జరిగింది, లాస్ట్ ఇయరే. కానీ అంతకు ముందే వాళ్ళు కొడుకుని కన్నారు, పెళ్లికి ముందే. సో తను 2020లోనే పుట్టాడు అబ్బాయి కూడా. అంటే అప్పటికే తను ప్రపోజ్ చేసే టైంకే తను ప్రెగ్నెంట్ అనుకోవాలి. సో అట్లా అంటే పెళ్లికి ముందే ఒక పిల్లాడిని కానీ తర్వాత పెళ్లి చేసుకున్నారు. సో అటువంటి కపుల్ వాళ్ళిద్దరూ కూడా చాలా అంటే ఏమని చెప్పాలి, చాలా అడ్వాన్స్డ్ కపుల్ అని చెప్పాలి. తెలిసి అంతే కదా, మోడర్న్. వాళ్ళు చాలా మంది అలాగే ఆలోచిస్తున్నారు కాబట్టి. సో అలాంటి వాళ్ళిద్దరూ కూడా ఇంత త్వరగా అంటే 2020 అంటే ఇప్పుడు 4 ఏళ్ళు, జనవరిలో అనుకోండి 2.5 సంవత్సరం అవుతుంది, 4.5 సంవత్సరం అవుతుంది. సో ఈ లోపల వాళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి ఇలా విడిపోతున్నారా అని కొంతమంది సందేహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇది సో అంటే వీళ్ళు ఇప్పటిదాకా అఫీషియల్ గా బయటపడలేదు కాబట్టి కావాలని కూడా వాళ్ళు ఇలా చేయొచ్చు. సో నిజానికి వాళ్ళిద్దరూ కూడా విడిపోవట్లేదు అనేవాళ్ళు సోషల్ మీడియాలో వీళ్ళకి సపోర్ట్ గా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. అవును, ఇది 2 రకాలుగా వినిపిస్తున్నాయి. అందులో సెలబ్రిటీస్ ఏమైనా పోస్ట్ పెడితే ప్రతి దానికి పెడదారు తీసే వాళ్ళు ఉన్నారు, నార్మల్ గా అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ నటాషా పెట్టినటువంటి పోస్ట్ కి అయితే ఆ ట్రాఫిక్ సైన్స్ ని తీసుకుని తను దానిపైన ఒక చిన్న కోడ్ పెట్టారు, సమ్వన్ గెటింగ్ ఆన్ రోడ్స్ సూన్ అన్నట్టు. ఒకవేళ నిజంగా అది హార్దిక్ పాండ్యాని ఉద్దేశించి పెట్టింది అనుకున్నా కానీ మనం తను రోడ్డు మీదకి ఎందుకు వస్తాడు? ఆబ్వియస్లీ తను ఉన్న పొజిషన్ కి. సో రేపు ఆల్రెడీ అతను రేపు T20 వరల్డ్ కప్ టీమ్ కి కూడా తను సెలెక్ట్ అయి ఉన్నాడు. వైస్ కెప్టెన్సీ కూడా తనకే ఇస్తారు ఖచ్చితంగా. రోహిత్ కెప్టెన్సీలో తను ఆడబోతున్నాడు. అతనికి ఒక్క పోస్ట్ కి సంబంధించి చాలా నెగిటివ్ ప్రచారం అయితే జరుగుతుంది. చాలా వస్తున్నాయి. సో చూద్దామండి, వాళ్ళ నుంచి అయితే మనకి ఎటువంటి ప్రకటన రాలేదు వాళ్ళు డివోర్స్ తీసుకున్నారనే దానికి సంబంధించి. సో వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుంది ఆ పోస్ట్ కి సంబంధించి అర్థం ఏంటి అనేది.